హలో వ్యూయర్స్, నమస్కారం. వెల్కమ్ టు లాడస్క్ ఛానల్. కోర్ట్స్ అనేవి రెస్పెక్ట్ఫుల్ ప్లేసెస్. కోర్టు దృష్టిలో అందరూ సమానమే. అలాగే అందరూ కోర్టు రూల్స్ని, ప్రొసీజర్స్ని, రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాల్సిందే. కోర్టులో రెస్పెక్ట్గా బిహేవ్ చేయాల్సిందే. అది లాయర్స్ అవ్వచ్చు, విట్నెస్లు కావచ్చు, పార్టీస్ కావచ్చు, పోలీసులు కావచ్చు, లేదా పొలిటీషియన్స్ కావచ్చు. ఎవరైనా సరే కోర్టు రూల్స్ని ఫాలో అవ్వాల్సిందే, గౌరవించాల్సిందే. ఎందుకంటే న్యాయాలను నిర్దిష్టంగా, నిర్భయంగా, నిర్దాక్షిణ్యంగా, లిఖితపూర్వకంగా చెప్పగలిగే ప్లేస్ కోర్టు మాత్రమే. కాబట్టి న్యాయస్థానాలను, న్యాయమూర్తులను, న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి గౌరవించాల్సిందే. ఎక్కడో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి న్యాయస్థానాలను, న్యాయమూర్తులను, న్యాయవాదులను అగౌరవపరచడం అనేది సరికాదు. ఇది ఇలా ఉంటే, కొత్తగా కోర్టుకి రావాల్సిన వారికి కోర్టు కల్చర్ తెలియాలి. కోర్టులో ఎలా బిహేవ్ చేయాలో అవగాహన ఉండాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముందుగా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. తద్వారా మా ఛానల్లో వచ్చేటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు ఈజీగా చూడగలుగుతారు. కొత్తగా కోర్టుకి రావాల్సిన అవసరం ఉన్న వాళ్ళు కోర్టు కల్చర్ ఏంటో తెలుసుకొని ఉంటే మంచిది. కోర్టు ప్రెమిసెస్లో అడుగు పెట్టిన అప్పటి నుంచి స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ ప్రొహిబిటెడ్. అలా ఎవరైనా ప్రవర్తిస్తే వారు పీనలైజ్ అవుతారు, అంటే శిక్షార్హులు. కోర్టుకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా డ్రెస్ కోడ్ పాటించాలి, అంటే అప్రోప్రియేట్ డ్రెస్ కోడ్లో ఉండాలి. అలా లేకపోతే కోర్టును అగౌరవపరిచినట్టు అవుతుందన్నమాట. కోర్టు ప్రెమిసెస్లో కెమెరాస్ అనేవి ప్రొహిబిటెడ్. ఒక కెమెరాస్ అనే కాదు, ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ అయినా కూడా తీసుకురాకూడదనమాట. అవి చట్టరీత్యా నేరంగా పరిగణించబడతాయి. కోర్టు రూమ్లో సెల్ ఫోన్ వాడకూడదు. కాబట్టి సెల్ ఫోన్ని స్విచ్ ఆఫ్ అన్న చేయాలి, లేదంటే సైలెన్స్లో అన్న పెట్టాలి. లేకపోతే వాళ్ళకి ఫైన్ విధించబడుతుంది. కోర్టు రూమ్లో అడుగుపెట్టిన తర్వాత జడ్జి గారు కానీ, మ్యాజిస్ట్రేట్ గారు కానీ, లేదా ఎనీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కోర్టు రూమ్లోకి వచ్చినప్పుడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా నిలబడడం అనేది సంస్కారం. అది గౌరవించడం అనమాట. ఎందుకంటే జడ్జి గారిని కానీ, మ్యాజిస్ట్రేట్ గారిని కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని మనము దైవంతో సమానంగా భావిస్తాం కాబట్టి, న్యాయాన్ని నిర్ధారించే వ్యక్తులు కాబట్టి వాళ్ళకి మనం గౌరవించడం అనమాట. అది కోర్టు రూమ్లో కాలు మీద కాలు వేసుకోకూడదు, కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదు. గౌరవంగా కూర్చోవాలి. ఏదైనా చెప్పాల్సి వస్తే నిలబడి మాత్రమే చెప్పాలి. కోర్టు రూమ్లో అస్సలు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడినట్లయితే కోర్టు ప్రొసీడింగ్స్కి డిస్టర్బ్ అవుతాయి కాబట్టి మాట్లాడడం అనేది జరగకూడదు. కోర్టు రూమ్లో అడుగుపెట్టిన తర్వాత కామ్గా ఉంటుంది కాబట్టి కోర్టు రూమ్లో కామ్గా ఉంది కదా అని చెప్పి నిద్ర వస్తుంది, కానీ అట్లా నిద్రపోకూడదు. కోర్టు రూమ్స్లో డోర్స్కి ఎదురుగా ఉండకూడదు, నిలబడి ఉండకూడదు, మాట్లాడకూడదు. దానివల్ల కోర్టు కాన్సన్ట్రేషన్ డిస్టర్బ్ అవుతుంది. ముఖ్యంగా కక్షిదారులు, పార్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా జడ్జి ముందు నిలబడకూడదు. వారు తమ లాయర్స్ ద్వారా రిప్రజెంట్ చేయించాలి. లేదంటే కనుక వాళ్ళు మాట్లాడాల్సి, పార్టీ ఇన్ పర్సన్ అని వాళ్ళు మాట్లాడాల్సి వస్తే ఒక సైడ్గా నిలబడి మాట్లాడాలి తప్పనించి బెంచ్కి ఎదురుగా వచ్చి నిలబడి మాట్లాడకూడదు అనమాట. కోర్టుకు వచ్చేటప్పుడు అవసరమైన వారితో మాత్రమే రావాలి తప్పనిచ్చి గుంపులుగా రాకూడదు. దానివల్ల కోర్టులో క్రౌడెడ్ అనేది పెరుగుతుంది. దానివల్ల కోర్టు అట్మాస్ఫియర్ డిస్టర్బ్ అయ్యి న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎంత తక్కువ మంది వస్తే అంత మంచిది అనమాట. నా ఉద్దేశం అవసరమైన వాళ్ళు మాత్రమే రావాలి అనేది అనమాట. కోర్టు ప్రెమిసెస్లో గొడవలు చేయకూడదు, అసభ్య పదజాలం అస్సలు వాడకూడదు. అలా చేస్తే దాన్ని నేరంగా పరిగణిస్తారు. సో కోర్టులో అడుగు పెట్టేవాళ్ళు, కోర్టుకు రావాల్సిన పని ఉన్న వాళ్ళు, జనరల్గా రావాలని ఎవరు కోరుకోరు,
ఒకవేళ రావాల్సిన సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఈ వీడియో చూడండి, దీనిలో చెప్పిన పాయింట్స్ అన్ని ఫాలో అవ్వండి. తద్వారా కోర్టుకు డిస్టర్బెన్స్ ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు. సో ప్లీజ్ ఫాలో ద రూల్స్, కోర్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈరోజు మంచి మాట. నేను అనే ఆత్మాభిమానం ఎంత ఎత్తుకు తీసుకుని వెళ్తుందో, నేనే అనే అహంకారము అంత పాతాళానికి దిగజారుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.